ఈ కుటుంబంలో కొత్త కోడలికి స్వాగతం చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. కానీ ఏం చెయ్యాలి, ఇప్పుడు పరిస్థితులు అలా మారిపోయాయి. ఈ ఇంట్లో మీరు చాలా ఏళ్లగా ఉంటున్నట్టున్నారు. మీ అత్తగారి ఇంటికి కోడలిగా వచ్చినప్పటినుంచి ఉంటున్నాను. అప్పుడు శివబాబుని నేనే ఎత్తుకొని ఆడించి తినిపించేదాన్ని. రండమ్మా, రండి. గది అంత పెద్దదేమీ కాదు, సామాన్లు కూడా పెద్దగా లేవు. అమ్మా, అలాగే కొద్ది రోజులే నువ్విక్కడుండాలి. ఇంట్లో కార్యక్రమాలు పూర్తయిపోయాయంటే ఆ తర్వాత ఆచారం ప్రకారం గృహప్రవేశం చేయించి నిన్నింట్లోకి తీసుకువెళ్ళడానికి వస్తాం. అదేంటమ్మా అలా చేసావు? ఈ ఇంటి కోడళ్ళు, ముఖ్యంగా కొత్తగా వచ్చిన కోడలు ముసుగు అసలు తీయకూడదు. చూడమ్మా, నువ్వు నా ముందు ముసుగు తీసావు, పర్వాలేదమ్మా. కానీ నువ్వు ఇంకెవరి ముందు ఇలాంటి పని చెయ్యొద్దు. నీ అత్తగారి ముందైతే అస్సలు ముసుగు తీయకూడదు. అత్తయ్య, ఆ బయట ఆవిడ్ని కలిసావు కదా. ఆవిడ చాలా విచిత్రమైన మనిషి. నేనేదో ఆవిడకి పని మనిషిలా మాట్లాడింది ఇందాక నాతో. లేదమ్మా, లేదు, నువ్వు అలా మాట్లాడకూడదు. ఆవిడ నీకు అత్తగారు, సావిత్రిదేవి గారు, శివగారికి అమ్మగారు. అయితే ఏమైంది? తప్పు చేస్తే దానికి తప్పనే కదా అంటారు. అచ్చం పార్వతిలాగే మాట్లాడుతుంది. ఏంటి? నేనొక్కటే కోరుతున్నాను, ఏ పనైతే పార్వతి సగంలో ఆపేసి వెళ్ళిపోయిందో దాన్ని నువ్వు పూర్తి చెయ్యాలి. పార్వతి సగంలో వదిలేసిన పనా? మీరు అసలు ఏమంటున్నారు? నాకు అసలేం అర్థం కావట్లేదు. లేదు లేదు, ఏమీ లేదు. నేను కేవలం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అది భగవంతుడు నిన్ను ఏదో కారణం చేత పంపించుంటాడు. ఆ కారణం ఏంటో నాకు కూడా తెలిస్తే బాగుండేది. కనీసం నాకు ఇదైతే తెలుసుండేది, నేనెవరినని. నువ్వు అసలు ఏమంటున్నావు? నువ్వెవరో ఏంటో నీకు ఆ మాత్రం తెలీదా? తెలీదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,